Hello my dear students, welcome to our online tutorials. This is Rajesh, MSc Zoology. In my view, learning is nothing but living. సో మనం ఏదో కొత్త విషయం ఎప్పుడు నేర్చుకుంటూ ఉండాలనే తపన తాపత్రయం ఎప్పుడు ఉండాలి. రైట్, ఈరోజు వచ్చేసి నేను సెల్ సైకిల్ కోసం చెప్తున్నాను. సెల్ సైకిల్, you already know about cell, and that cell is the structural and functional unit of all the living beings, including humans also. And humans have so many cells, nearly 3 billion cells are there. మన బాడీలో ఎన్నో కొన్ని కోట్ల కణాలు ఉన్నాయి. అయితే ఇందులో కొన్ని కణాలు ఎప్పుడూ డివైడ్ అవుతూ ఉంటాయి. లేబుల్ సెల్స్ అంటాం వాటిని. వీటి గురించి తర్వాత చెప్తాను మీకు. అలానే కొన్ని సెల్స్ డివైడ్ అవ్వవు. వన్స్ డివైడ్ అయిపోయిన తర్వాత ఇంకా తర్వాత మళ్ళీ డివిజన్లోకి వెళ్ళవు అనమాట. అవి స్టేబుల్గా అలా ఉండిపోతాయి. వాటిని స్టేబుల్ సెల్స్ అంటాం. ఇంకొన్ని సెల్స్ స్టార్టింగ్లో ఎన్నైతే సెల్స్ ఉన్నాయో అప్ టు ద డెత్ అవి అలానే ఉంటాయి, మళ్ళీ మారవు అనమాట. వాటిని పర్మనెంట్ సెల్స్ అంటాం. ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సెల్స్ ఉంటాయి అకార్డింగ్ టు దేర్ సెల్ డివిజన్. సెల్ డివైడేషన్ బట్టి అవి 3 టైప్స్ ఆఫ్ సెల్స్. లేబుల్ సెల్స్ అనేవి ఎప్పుడూ డివైడ్ అవుతూనే ఉంటాయి. కొన్ని సెల్స్ వచ్చేసి స్టేబుల్ సెల్స్, అవి డివైడ్ అవుతాయి, మళ్ళీ అవి నార్మల్ సెల్స్లో మారిపోతాయి, ఇంకా డివైడ్ అవ్వవు. ఒకవేళ ఏదైనా ఒక ఎక్స్టర్నల్ ఫోర్స్ స్టిమ్యులేషన్ ఏదైనా ఉంటే కనుక అప్పుడు అవి డివైడ్ అవుతాయి. దట్ మీన్స్ దే హ్యావ్ క్యాపబిలిటీ టు డివైడ్, బట్ దే డోంట్ అండర్గో సెల్ సైకిల్. అవి సెల్ సైకిల్లోకి వెళ్ళవు. ఏదైనా స్టిమ్యులేషన్ వస్తే డివైడ్ అవ్వగలిగే కెపాసిటీ మాత్రం ఉంటాయి. అవి స్టేబుల్ సెల్స్. ఇంకొన్ని సెల్స్ ఉంటాయి పర్మనెంట్ సెల్స్, అవి ఎప్పటికీ డివైడ్ అవ్వవు. వాటికి డివైడ్ అయ్యేంత కెపాసిటీ ఉండదు. రైట్, అసలు సెల్ డివైడ్ అవ్వడం అంటే ఏంటి, సెల్ సైకిల్లో ఉండే ఫేజెస్ ఏంటి అన్నది చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది సెల్ అనుకుంటే, అండ్ దట్ సెల్ హ్యావ్ న్యూక్లియస్, అండ్ న్యూక్లియస్ హ్యావ్ డిఎన్ఏ మెటీరియల్, హెరిడిటరీ మెటీరియల్ అని చెప్పేసి చెప్తాం. ఒక సెల్ దాంట్లో ఉండే న్యూక్లియస్, ఇందులో ఉండే డిఎన్ఏ హెరిడిటరీ మెటీరియల్, ఇది మళ్ళీ 2 సెల్స్గా డివైడ్ అవ్వాలి. అలా డివైడ్ అయ్యే ప్రాసెస్ని ఏమంటామంటే సెల్ సైకిల్ అంటాం. మైటోసిస్ అంటే ఈక్వల్ కాపీస్ని డివైడ్ అయ్యేదాన్ని మైటోసిస్ అంటాం. 2 టైప్స్ ఆఫ్ సెల్ డివిజన్స్ ఉన్నాయి, మైటోసిస్ అండ్ మియోసిస్. మియోసిస్ గురించి నెక్స్ట్ క్లాస్లో చూద్దాం. ఇప్పుడైతే మైటోసిస్ చూద్దాం. మైటోసిస్లో సేమ్ 2 కాపీస్ వస్తాయన్నమాట, సేమ్ టైప్ ఆఫ్ సెల్స్. అంటే ఇది డివైడ్ అయ్యి ఒక సెల్ 2 సెల్స్గా మారుతుంది. సేమ్ ఇలాంటి సెల్ని ఇంకోటి ప్రొడ్యూస్ చేస్తుంది. ఐడెంటికల్ కాపీ అనమాట. ఇలా ఒక సెల్ 2 సెల్స్గా డివైడ్ అవ్వడాన్ని మనం మైటోసిస్ అంటాం. దిస్ ఇస్ ద సెల్. దట్ సెల్ ఇస్ డివైడెడ్ ఇంటూ 2 cells and this process is known as mitosis. ఈ మైటోసిస్లో ఉండేవేంటి, అసలు సెల్ ఎందుకు డివైడ్ అవ్వాలి? మన గ్రోత్కి సెల్ డివిజన్ అనేది కారణం. సెల్ రిపేర్, అలానే ఫర్ ఎగ్జాంపుల్ మనం ఎక్కడైనా పడ్డాం, దెబ్బ తగిలింది, లేదంటే బ్లడ్ ఏదో కోసుకున్నప్పుడు లాట్ ఆఫ్ బ్లడ్ బయటకు వెళ్ళిపోయిన బ్లడ్కి సంబంధించి ఎంతో కొంత ఆర్బీసీ కూడా వెళ్ళిపోతుంది. బ్లడ్తో పాటు బోల్డంత ఆర్బీసీ వెళ్ళిపోతుంది. ఆ ఆర్బీసీని మళ్ళీ కంపెన్సేట్ చేయడం కోసం మన బోన్ మ్యారో ఆర్బీసీని ప్రొడ్యూస్ చేస్తుంది బై ద సెల్ డివిజన్. అలానే ఎక్కడైతే దెబ్బ తగిలిందో అక్కడ స్కిన్ అనేది చీలిపోయి ఉంటుంది. ఇలా దట్ రప్చర్డ్ స్కిన్ మస్ట్ బీ ప్యాచ్ విత్ సమ్ అదర్ సెల్స్. ఆ ప్యాచ్ వర్క్ కూడా మనకి సెల్స్ అవసరం. అవి మళ్ళీ రెప్లికేట్ అవుతాయి ఫర్ రిపేర్ అండ్ ఫర్ రీజనరేట్ అండ్ గ్రోత్. మనం చిన్నప్పుడు చాలా చిన్నగా ఉన్నాం, అంటే బిఫోర్ బర్త్ అయితే కనుక ఎక్కడ జైగోట్ రూపంలో ఉండేంత చిన్న సెల్స్గా ఉన్నాం మనం. 9 monthsలో ఒక కంప్లీట్ బేబీ లాగా, ఒక 20 years 30 yearsకి వచ్చేటప్పటికి ఒక అడల్ట్ హ్యూమన్ బీయింగ్ లాగా ఇంత పెద్దగా మనం ఎదగడానికి కారణం ఏంటంటే సెల్ డివిజన్. సో సెల్ డివిజన్ అనేది జరగకపోతే గ్రోత్ ఉండదు, సెల్ రిపేర్ ఉండదు, రీజనరేషన్ ఉండదు. సెల్ డివిజన్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ సక్సెస్ఫుల్ లైఫ్. ఒక లైఫ్ సక్సెస్ఫుల్గా లీడ్ చేయడం కోసం మన బాడీలో సెల్ డివిజన్ అనేది నిరంతరంగా జరుగుతూనే ఉంటుంది, జరుగుతూ ఉండాలి కూడా. అయితే అలాంటి సెల్ డివిజన్లో ఉండే స్టెప్స్ ఏంటి, ఏ ఫేజెస్ దాటుకుని ఒక సెల్ 2 సెల్స్గా మారుతుంది, ఆ 2 సెల్స్ ఇంకో 2 సెల్స్గా అలా మారుతాయి. ఈ ఫేజెస్ ఏంటన్నది చూద్దాం. అది సెల్ సైకిల్. రైట్, దీంట్లో మెయిన్గా జరగాల్సింది ఏంటంటే డిఎన్ఏ అనేది కాపీ. ఒక జిరాక్స్ కాపీ తెలుసు కదా మీకు, ఒక కాపీ మనం ఇచ్చి జిరాక్స్ ఇవ్వండి అంటే ఆటోమేటిక్గా ఒక 2 కాపీలు తీసుకుని ఇస్తారు. అలాగే ఇంకో 2 కాపీలు అంటే 4 కాపీస్. మనకి ఎన్ని కాపీస్ కావాలనుకుంటే అన్ని కాపీస్ ఆఫ్ డిఎన్ఏ మనకి ఇక్కడ ప్రిపేర్ చేసే మెటీరియల్ ఉంటుందన్నమాట. రైట్,
ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది ఒక సింగిల్ సెల్, అందులో ఉండే న్యూక్లియస్ డిఎన్ఏ మెటీరియల్. సెల్ న్యూక్లియస్. దీంట్లో వచ్చేసి ఫస్ట్ డిఎన్ఏ అనేది సింథసిస్ అవ్వాలి, ఫస్ట్ రెప్లికేట్ అవ్వాలి. అంటే డిఎన్ఏ అనేది రెప్లికేషన్ తెలుసు కదా మీకు ఆల్రెడీ. అంటే ఇక్కడి నుంచి ఇంకొక డిఎన్ఏ కాపీ బయటకు ప్రిపేర్ అయ్యి బయటకు వస్తుంది అనమాట. దీన్ని డిఎన్ఏ సింథసిస్ అంటాం. ఇక్కడి నుంచి ఒక కొత్త కాపీ బయటకు వచ్చి ఇంకొక డిఎన్ఏ ప్రిపేర్ అవుతుంది, దాన్ని డిఎన్ఏ సింథసిస్ అంటాం. కొత్త డిఎన్ఏ ప్రిపేర్ అవ్వడాన్ని డిఎన్ఏ సింథసిస్ అంటాం. ఈ స్టేజ్ ఉంటుంది సెల్ సైకిల్లో. మెయిన్ స్టేజ్ ఏంటి అంటే డిఎన్ఏ సింథసిస్. దీన్నే ఎస్ ఫేజ్ అంటాం. అయితే డైరెక్ట్గా ఎస్ ఫేజ్లోకి వచ్చేది. ఒక సెల్లో ఉన్న న్యూక్లియర్ మెటీరియల్ డివిజన్ చెందాలి అంటే దీనికి ఇది డివైడ్ చేయడానికి, డిఎన్ఏ అనేది రెప్లికేట్ అవ్వడానికి కొన్ని ఎంజైమ్స్ అవసరమవుతాయి, కొన్ని ప్రోటీన్స్ అవసరమవుతాయి. ఒక ఎంజైమ్ లైగేజ్ అనే ఎంజైమ్ కావచ్చు, లేదంటే ట్రాన్స్పోర్టేజ్ ఎంజైమ్ కావచ్చు. సమ్ ఎంజైమ్స్ దీనికి అవసరం అవుతూ ఉంటాయి. ఈ ఎంజైమ్స్ చేస్తే దీన్ని జిరాక్స్ కాపీ తీయాలంటే మనకు ఒక జిరాక్స్ మిషన్ కావాలి కదా. సో అలా ఇక్కడ దీన్ని సక్సెస్ఫుల్గా ఒక డిఎన్ఏని దీన్ని డూప్లికేట్ చేయడం కోసం కొన్ని ఎంజైమ్స్ హెల్ప్ చేస్తాయి. ఆ ఎంజైమ్స్ అన్నీ ఇక్కడ రావాలి. ఆ ఎంజైమ్స్ రావాలి, కొన్ని ప్రోటీన్స్ రావాలి. ఈ ప్రోటీన్స్ని ఎంజైమ్స్ని ప్రొడ్యూస్ చేసే స్టేజ్ ఒకటి ఉంటుంది సెంటర్లో. ఆ స్టేజ్ పేరు వచ్చేసి ప్రీ సింథటిక్ ఫేజ్. ఇది సింథసిస్ ఫేజ్ కదా, దీనికన్నా ముందు ఉన్నదాన్ని ఏమంటాం అంటే ప్రీ సింథటిక్ ఫేజ్ అంటాం. ప్రీ సింథటిక్ ఫేజ్. దీన్నే గ్రోత్ 1 ఫేజ్ అంటాం, అరే G1 ఫేజ్. సో సెల్ డివిజన్లో ఏమేమి ఉన్నాయి? ఫస్ట్ ఎస్ ఫేజ్. ఎస్ ఫేజ్ కన్నా ముందు ఈ ఎస్ ఫేజ్కి రావడం కోసం కావాల్సిన ఎంజైమ్స్ అన్నిటినీ బయటకి సెక్రేట్ చేసి రిలీజ్ చేసి సెల్ యొక్క సైజుని డబుల్ చేసుకుని, మరి ఇదంతా డివైడ్ అవ్వాలంటే దానికి కొంచెం ప్లేస్ కావాలి. ఆ ప్లేస్కి తగ్గట్టుగా సెల్ సైజ్ అనేది ఇంక్రీజ్ అయ్యి గ్రోత్ అవుతుంది. అందుకే దీన్ని గ్రోత్ 1 ఫేజ్ అంటాం. గ్రోత్ అయ్యి కొన్ని ఎంజైమ్స్ అది రెడీ చేసుకుని, ఎంజైమ్స్ అన్నీ బయటకు వచ్చాయి, ప్రోటీన్స్ కొన్ని బయటకు వచ్చాయి, అమైనో యాసిడ్స్ని రిలీజ్ చేసుకుంది బయటికి. ఏవైతే ఎంజైమ్స్ డిఎన్ఏని రెప్లికేట్ చేస్తే వాటన్నింటినీ ప్రొడ్యూస్ చేసుకునే ఫేజ్ ఒకటి ఉంది, దాన్ని G1 ఫేజ్ అంటాం. ఈ G1 ఫేజ్ తర్వాత వచ్చిన ఫేజే ఎస్ ఫేజ్. దీన్ని సింథటిక్ ఫేజ్ అంటాం. మెయిన్ ఫేజ్ ఇదనమాట. ఇక్కడ డిఎన్ఏ అనేది రెప్లికేట్ అవుతుంది, 2 కాపీస్గా అది డివైడ్ అవుతుంది. డివైడ్ అయిన తర్వాత అయితే మనకి ఏంటి, ఇక్కడ ఒక సెల్ 2 సెల్స్గా మారాలి. ఇందులో ఏ డిఎన్ఏ ఉందో ఇందులో కూడా సేమ్ ఆ డిఎన్ఏ కాపీస్ అనేది వచ్చేయాలన్నమాట. ఇది వెళ్ళిపోవాలి, ఇది 2గా డివైడ్ అయిపోవాలి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక సెల్, రౌండ్గా ఉంది కదా సెల్. ఇందులో డివైడ్ అయిన తర్వాత ఫస్ట్ గ్రోత్ ఫేజ్లో ఇది ఇలా పెద్దదిగా అవుతుంది. ఎప్పుడైతే ఇది గ్రోత్ ఫేజ్ ఇలా పెద్దది అయిందో ఈ లోపల కొన్ని ఎంజైమ్స్ రిలీజ్ అయ్యాయి, కొన్ని అమైనో యాసిడ్స్ ప్రోటీన్స్ అన్నీ రిలీజ్ అయ్యి లోపల డిఎన్ఏని రెప్లికేట్ చేస్తున్నాయి. ఆ రెప్లికేట్ ఫేజ్ డిఎన్ఏ కొత్త డిఎన్ఏ ప్రిపేర్ అయ్యే ఫేజ్ సింథసిస్ ఫేజ్ అంటాం. సింథసిస్ ఫేజ్ అయిన తర్వాత మెల్లిగా ఇంకొంచెం గ్రోత్, అందులో కొన్ని చేంజెస్ జరుగుతాయి, దాన్ని గ్రోత్ 2 ఫేజ్ అంటాం, చెప్తాను ఇప్పుడు. ఆ తర్వాత మెల్లిగా సైటోకైనసిస్ జరిగి సైటోకైనసిస్ కూడా డివైడ్ అయిన తర్వాత న్యూక్లియస్, అటొక న్యూక్లియస్ ఇటొక న్యూక్లియస్, 2 న్యూక్లియస్ వచ్చిన తర్వాత మెల్లిగా ఇలా సైటోప్లాస్మిక్ డివిజను, న్యూక్లియర్ మెటీరియల్ డివిజను ఇలా అయిన తర్వాత 2 ఇలా కలుసుకున్న తర్వాత డివైడ్ అయిపోతాయి. ఇలా డివైడ్ అవడాన్ని మైటోసిస్ అంటాం. దీనికి చాలా తక్కువ టైం పడుతుంది, యాక్చువల్లీ 1 అవర్ మహా అయితే. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక 24 అవర్స్ మైటోసిస్ అనే డివిజన్కి 24 అవర్స్ తీసుకున్నట్లయితే 23 అవర్స్ ఓన్లీ ఈ చేంజెస్కి. జస్ట్ 1 అవర్ దేనికి అంటే ఇలా డివైడ్ అవ్వడానికి. దీన్ని సైటోకైనసిస్ అంటాం, లేదంటే మైటోసిస్ చెప్తాం మనం. ఓకే రైట్. సో మనం ఇప్పుడు ఎక్కడ ఉన్నాం, ఫస్ట్ ఒక సెల్, దాంట్లో గ్రోత్ 1 ఫేజ్, అది డబల్ అయింది, లోపల కొన్ని ఎంజైమ్స్ అయ్యాయి. వెళ్ళిన ఎంజైమ్స్ అన్నీ కూడా న్యూక్లియస్లో ఉన్న న్యూక్లియర్ మెటీరియల్ని డిఎన్ఏని రెప్లికేట్ చేస్తున్నాయి. ఒక న్యూక్లియస్ ఒక డిఎన్ఏ మెటీరియల్ ఇలా 2 డిఎన్ఏ మెటీరియల్స్గా డివైడ్ అవుతూ ఉంది. సింథసిస్ ఫేజ్ అని చెప్పేసి చెప్తాం. సింథసిస్ ఫేజ్ తర్వాత వచ్చిన ఫేజ్ ఏంటి అంటే గ్రోత్ 2 ఫేజ్, G2 ఫేజ్. G2 ఫేజ్లో ఏం జరుగుతుంది, గ్రోత్ 2 ఫేజ్కి వచ్చేటప్పటికి ఈ సెంట్రియోల్స్ ఏవైతే ఉన్నాయో, అంటే మనకి సెల్ స్ట్రక్చర్ గురించి పూర్తిగా తెలిసి ఉండాలి. సెల్ స్ట్రక్చర్లో మెయిన్గా ఉండేవి మనకి దీంట్లో పార్టిసిపేట్ చేసేవి న్యూక్లియస్,
న్యూక్లియస్ చుట్టూ ఉండే న్యూక్లియర్ మెంబ్రెయిన్, దాంట్లో ఉండే డిఎన్ఏ, అలానే సెల్ స్కెల్టన్, వీటిని మైక్రోట్యూబ్యూల్స్ అని చెప్పేసి చెప్తాం, సెంట్రియోల్స్, ఇంకా గాల్గి కాంప్లెక్స్, సైటోప్లాజం, ఇవన్నీ ఉంటాయి. సైటోప్లాజం తెలుసు కదా, సెల్లో ఉండే ఆ ఫ్లూయిడ్ని సైటోప్లాజం అంటాం. సైటోప్లాజం, సెంట్రియోల్స్ ఆర్ మైక్రోట్యూబ్యూల్స్, ఇది సెల్ స్కెల్టన్ని ఫామ్ చేస్తుంది. ఈ సెంట్రియోల్స్ ఏవైతే ఉన్నాయో అవి సెంటర్లో న్యూక్లియస్ ఉంది. న్యూక్లియస్లో ఇప్పుడు డిఎన్ఏ మెటీరియల్స్ 2 ఉన్నాయి. 2 కాపీస్ ఆఫ్ డిఎన్ఏ మెటీరియల్ ఉంది. ఈ 2 కాపీస్ ఆఫ్ డిఎన్ఏ మెటీరియల్ మెల్లిగా కండెన్స్ అవుతూ ఉంటుంది. అది డిఎన్ఏ మెటీరియల్ పొడవుగా దారాల్లో ఉన్నది మెల్లిగా కండెన్స్ అవుతుంది, దగ్గరికి వస్తుంది అన్నమాట. ఇప్పుడు మీరు ఒక దారం తీసుకోండి, ఒక పెద్ద పొడవుగా ఉండే దారం, 1 మీటర్ దారం తీసుకొని దాన్ని మెల్లిగా అలా చేస్తూ ఉంటే అవి కండెన్స్ అవుతుంది, దగ్గరికి వస్తుంది. అలా ఈ డిఎన్ఏ మెటీరియల్ అంతా కూడా దారంలో ఉండే క్రోమాటిన్ హిస్టోన్ అనే ప్రోటీన్స్కి చుట్టుకుంటూ, హిస్టోన్ అనే ఒక ఆక్టోమర్ ఉంటుంది, ఈ ప్రోటీన్ చుట్టూ ఇలా చుట్టుకుంటూ దగ్గరికి కండెన్స్ అవుతూ ఉంటుంది అన్నమాట. ఈ హిస్టోన్ ప్రోటీన్స్ ఏం చేస్తాయంటే మొత్తం డిఎన్ఏ మెటీరియల్ దగ్గరికి తీసుకొచ్చి కండెన్స్ చేయడంలో ఈ హిస్టోన్ ప్రోటీన్స్ అనేవి హెల్ప్ చేస్తూ ఉంటాయి. అవన్నీ ఇక్కడ G2 ఫేజ్లో వాటిలో జరుగుతూ ఉంటుంది, G2 ఫేజ్. అలానే సెంట్రియోల్స్ అటు ఇటు మూవ్ అవుతూ ఉంటాయి. ఇది G2 ఫేజ్. దీని గురించి ఇంకా డెప్త్గా తర్వాత మీకు క్లియర్గా చెప్తాను. ఒక సెల్ సైకిల్లో 1 by 1 జరిగే చేంజెస్ ఏంటి అన్నది చెప్తున్నాను అనమాట. సో G1 ఫేజ్, S ఫేజ్ అండ్ G2 ఫేజ్, ఈ మొత్తం ఈ 3 ఫేజెస్ని కలిపి మనం ఇంటర్ఫేజ్ అంటాం. ఇంటర్ఫేజ్లో సెల్లో ఎలాంటి చేంజెస్ మనకు కనిపించవు. మహా అయితే ఆ సెల్ యొక్క సైజు కొంచెం పెరుగుతుంది అంతే. ఈ సెల్ లోపల జరిగే అంటే ఇది ఎంజైమ్స్ రిలీజ్ చేసుకోవడం కానీ, డిఎన్ఏ రెప్లికేట్ అవ్వడం కానీ, దాని చుట్టూ ఈ సెంట్రియోల్స్ దాని యొక్క పొజిషన్స్ మార్చుకోవడం కానీ, ఇవేవి కూడా మనకు పైకి కనిపించవు. అందుకని మనం ఇంటర్ఫేజ్ని ఏమంటామంటే రెస్టింగ్ ఫేజ్ అంటాం. రెస్టింగ్ ఫేజ్ ఎలా డివైడ్ అవ్వట్లేదు కాబట్టి అది రెస్టింగ్ ఫేజ్ అంతే. సో ఇంటర్ఫేజ్ ఈజ్ ఏ రెస్టింగ్ ఫేజ్ బిట్వీన్ 2 మైటాటిక్ డివిజన్స్. ఒక మైటాటిక్ డివిజన్కి ఇంకొక మైటాటిక్ డివిజన్కి మధ్యలో, అంటే ఒక సెల్ ఇలా డివైడ్ అయిన తర్వాత మళ్ళీ ఈ సెల్ ఇంకో 2 సెల్స్గా డివైడ్ అవ్వడానికి ఈ మధ్యలో ఉండే ఫేజ్ని ఏమంటామంటే ఇంటర్ఫేజ్ అంటాం. ఇంటర్ఫేజ్ ఇస్ ద ఫేజ్ బిట్వీన్ 2 సక్సెస్ఫుల్ మైటాటిక్ డివిజన్స్. ఒక సెల్ ఇలా 2గా డివైడ్ అవ్వడానికి మధ్యలో ఇలా డివైడ్ అయింది, మళ్ళీ ఇంకో సెల్ ఇలా డివైడ్ అవుతుంది. ఒకసారి డివైడ్ అయిన ఈ సెల్ ఇంకోసారి డివైడ్ అవ్వడానికి మధ్యలో ఎంతో కొంత టైం తీసుకుంటుంది కదా. యాక్చువల్లీ ఎక్కువ టైం అదే తీసుకుంటుంది. ఆ ఎక్కువ టైం ఏదైతే తీసుకుందో ఒకసారి డివైడ్ అయిన సెల్ ఇంకోసారి డివైడ్ అవ్వడానికి మధ్యలో ఉన్న ఈ టైంని ఇంటర్ఫేజ్ అంటాం. ఇట్ ఈజ్ రెస్టింగ్ ఫేజ్ అని చెప్తాం. బట్ యాక్చువల్ వర్క్ ఈజ్ డన్ ఇన్ ఇంటర్ఫేజ్ ఓన్లీ. నిజమైన కంప్లీట్ వర్క్ అంతా జరిగేది, ఎక్కువ మిషనరీస్ లేదంటే మెకానిజమ్స్ అన్నీ జరిగేది ఎక్కడ అంటే ఇంటర్ఫేజ్లోనే. మనకు పైకి కనిపించదు కాబట్టి దీన్ని రెస్టింగ్ ఫేజ్ అంటాం. ఆర్ ప్రీ మైటాటిక్ ఫేజ్ అని కూడా చెప్తాం మనం. మైటాటిక్ డివిజన్ జరగడం కన్నా కొంచెం ముందు. యాక్చువల్లీ G2ని ప్రీ మైటాటిక్ ఫేజ్ అంటాం. ఎందుకంటే G2 ఫేజ్ తర్వాత వచ్చేది మైటాటిక్ ఫేజ్, M ఫేజ్. ఇక్కడ డివైడ్ అవుతుంది సెల్, ఆర్ మైటాటిక్ ఫేజ్. సో G2 ఫేజ్ని ఏమని చెప్పచ్చు? G1 ఏమన్నా మనం సింథసిస్ కన్నా ముందు జరుగుతుంది కాబట్టి G1 ఫేజ్ని ప్రీ సింథటిక్ ఫేజ్ అని చెప్పేసి చెప్పాం, ఆర్ గ్రోత్ 1 ఫేజ్ అంటున్నాం. G2 అంటే సింథటిక్ తర్వాత జరుగుతుంది కాబట్టి దీన్ని ఏమనొచ్చు? పోస్ట్ సింథటిక్ ఫేజ్ అనొచ్చు. పోస్ట్ సింథటిక్ ఫేజ్, సింథటిక్ తర్వాత జరిగింది కాబట్టి. అలానే గ్రోత్ 2 ఫేజ్ అనొచ్చు. అలానే G2 ఫేజ్ దేనికన్నా ముందు జరుగుతుంది? మెటాఫేజ్ కన్నా ముందు జరుగుతుంది. సో దీన్ని ప్రీ మైటాటిక్ ఫేజ్ అనొచ్చు. మెటాఫేజ్ కాదు, మైటాటిక్ ఫేజ్. ప్రీ మైటాటిక్ ఫేజ్, ప్రీ సింథటిక్ ఫేజ్, సింథటిక్ ఫేజ్, పోస్ట్ సింథటిక్ ఆర్ ప్రీ మైటాటిక్ ఫేజ్ అండ్ నెక్స్ట్ మైటాటిక్ ఫేజ్. G1, S, G2 ఈ 3 ఫేజెస్ని కలిపి మనం ఇంటర్ఫేజ్ అంటాం. విచ్ ఈస్ నథింగ్ బట్ రెస్టింగ్ ఫేజ్. అంటే ఫిజికల్గా అపియరెన్స్లో ఇది రెస్టింగ్ ఫేజ్ అంతే. బట్ వర్కింగ్ దగ్గరకు వచ్చేటప్పటికి ఎక్కువ వర్క్ జరిగేది ఇందులోనే, ఇంటర్ఫేజ్లోనే జరుగుతుంది. నెక్స్ట్ M ఫేజ్. ఇక్కడ M ఫేజ్ దగ్గరికి వచ్చేటప్పటికి M ఫేజ్ హ్యావ్ 3 స్టేజెస్. M ఫేజ్లో 3 స్టేజెస్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్
సెల్ సైకిల్ని ఇలా చూపిస్తే కనుక ఇది మ్యాక్సిమం ఎంత ఎక్కడ దాకా ఎలా ఉంటుందంటే G1 ఫేజ్ ఉంటుంది. ఇది S ఫేజ్ ఉంటుంది, సింథటిక్ ఫేజ్. G1 ఫేజ్ ఎక్కువసేపు ఉంటుంది. సింథటిక్ ఫేజ్ అయిన తర్వాత ఇది G2 ఫేజ్. మ్యాక్సిమం పోర్షన్ ఏముంది అంటే ఇంటర్ఫేజ్ ఉంది. దీని తర్వాత వచ్చేది M ఫేజ్, మైటాటిక్ ఫేజ్. ఇది M ఫేజ్. M ఫేజ్ అగైన్ డివైడ్ ఇంటూ 4 స్టేజెస్, 4 phases: prophase, metaphase, anaphase and telophase. I'll teach this. And then next simple cytokinesis. ఇక్కడ డివైడ్ అవుతుంది అనమాట సెల్, 2 సెల్స్గా డివైడ్ అవుతుంది ఇక్కడ. ఓకే, డివైడ్ అయిపోయిన తర్వాత ఈ డివైడ్ అయిన సెల్ మళ్ళీ G1 ఫేజ్లోకి వస్తుంది. మళ్ళీ అది ఇలా సెల్ సైకిల్ కంటిన్యూ చేస్తుంది అనమాట. కొన్నిసార్లు అది సెల్ సైకిల్ కంటిన్యూ చేయదు. అలా కంటిన్యూ చేయని దాన్ని G0 అంటాం. G0 గ్రోత్ ఏం లేదనమాట, అది అలా ఆగిపోయింది ఆ సెల్. దాని యొక్క రెగ్యులర్ ఫంక్షన్స్లో ఏవైతే ఉన్నాయో ఆ రెగ్యులర్ ఫంక్షన్స్లో పార్టిసిపేట్ చేస్తూ ఉంటుంది. బట్ ఇఫ్ ఇట్ వాంట్ టు అండర్గో సెల్ డివిజన్, నెక్స్ట్ ద ఫేజ్ ఎంటర్ ఇన్ టు ద G1 ఫేజ్. ఈ డివైడ్ అయిన సెల్ మళ్ళీ G1 ఫేజ్లోకి వస్తుంది, మళ్ళీ సెల్ సైకిల్లో ఉన్నట్టు అనమాట. ఈ సెల్ సైకిల్ అయిపోయిన తర్వాత ఫామ్ అయిన సెల్ ఇంకా సెల్ సైకిల్ నేను చేయను, నా వల్ల కాదు, ఓపిక అయిపోయింది నాకు, నేను నా పని ఏదో నేను చూసుకుంటాను అని పక్కకి వెళ్ళిపోతే కనుక దాన్ని G0 అంటాం. గ్రోత్ ఏం లేదు, G0, గ్రోత్ 0 ఫేజ్ అనమాట. రైట్, G1 ఫేజ్ అయింది, సెల్ అనేది ఎన్లార్జ్మెంట్ అయింది, కొన్ని న్యూక్లియోసైటిక్ ఎంజైమ్స్ ఏవో న్యూక్లియోలైటిక్ ఎంజైమ్స్ ఏవో ఎంజైమ్స్ రిలీజ్ చేసుకుంది, ప్రోటీన్స్ రిలీజ్ చేసుకుంది, దాని యొక్క సైటోప్లాజం డెవలప్ చేసుకుంది. ఎందుకంటే డివైడ్ అయిన తర్వాత 2 సెల్స్కి సరిపడేంత సైటోప్లాజం కావాలి, ఆ సైటోప్లాజం డెవలప్ చేసుకుంది. ఆ తర్వాత వచ్చేసి సింథటిక్ ఫేజ్. S ఫేజ్లో ఏమైంది, ఈ న్యూక్లియర్ మెటీరియల్ ఏదైతే ఉందో DNA అనేది 2 కాపీస్గా డివైడ్ అయింది. అది జెరాక్స్ కాపీని ఫామ్ చేసుకుంది, ఒక న్యూక్లియర్ DNA కాపీ అనేది ఫామ్ చేసుకుంది. ఇప్పటిదాకా ఇది 2N, ఇప్పుడు ఇది 4N. క్లియర్, ఇప్పటిదాకా అది 2Nలో ఉంది. ఎప్పుడైతే అది సింథటిక్ ఫేజ్గా వచ్చేసిందో అది 4N కాపీస్, అంటే 4Nగా మారింది. ఇంకో కాపీ ప్రిపేర్ చేసుకున్న తర్వాత అది G2 ఫేజ్లోకి ఎంటర్ అయింది. G2 ఫేజ్లో ఏం జరుగుతుంది, ఈ చుట్టూ ఉండే న్యూక్లియర్ మెంబ్రెయిన్, ఇంకా అది డిజాల్వ్ కాదు, చుట్టూ ఉండే న్యూక్లియర్ మెంబ్రెయిన్ ఉండగానే లోపల ఈ DNA అనేది కండెన్స్ అవుతూ ఉంది, మెల్లిగా కండెన్స్ అవుతూ ఈ సెంట్రియోల్స్ కొంచెం కదులుతూ అది మైటాటిక్ ఫేజ్లోకి ఎంటర్ అవుతుంది అనమాట. ఇంకా నేను డివైడ్ అవ్వడానికి రెడీ అని చెప్పేసి మైటాటిక్ ఫేజ్లోకి ఎంటర్ అవుతుంది. ఇన్ ప్రోఫేజ్ 1 మైటాటిక్ ఫేజ్కి వచ్చేసాం. మైటాటిక్ ఫేజ్లో ఏం జరుగుతుంది చూద్దాం. రైట్, మైటోసిస్. యాక్చువల్ మైటోసిస్ divided into 2 phases: karyokinesis and cytokinesis. Karyokinesis have 4 phases: prophase, metaphase, anaphase and telophase. Prophase, metaphase, anaphase and telophase. ఏ చేంజెస్ ఎక్కడెక్కడ జరుగుతాయని చూద్దాం. ఇప్పటిదాకా ఏం జరిగింది, ఇంటర్ఫేజ్ జరిగింది. ఇంటర్ఫేజ్లో G1 phase which leads into synthetic phase, and that next G2 phase, and the G2 phase enter into the M phase. M is nothing but mitosis. M phase have 2 stages: karyokinesis and cytokinesis. ఫస్ట్ కార్యోకైనసిస్లో ప్రోఫేజ్ చూద్దాం. ప్రోఫేజ్లో ఏం జరుగుతుంది, ఇది సెల్ న్యూక్లియర్ మెంబ్రెయిన్లో ఉన్న 2 DNA మాలిక్యూల్స్ దారాల్లో ఉన్నాయి. ఇప్పటిదాకా ఇవి మెల్లిగా కండెన్స్ అవుతున్నాయని చెప్పాం. ఇక్కడికి వచ్చేటప్పుడు కంప్లీట్గా కండెన్స్ అయిపోయి దట్ DNA సరౌండ్స్ ద DNA కండెన్స్డ్ ఇంటూ క్రోమాటిడ్స్. ఇలా క్రోమాటిడ్గా మారిపోతుంది. 2 DNAs ఉన్నాయి కదా, అవి కూడా ఇలా క్రోమాటిడ్గా మారిపోతుంది. ఇవి 2 ఈక్వల్గా ఉంటాయి.
both chromatids are have same number of genes. Actually it is the xerox copy. దీనికి ఇది జిరాక్స్ కాపీ అనమాట. వీటిని మనం సిస్టర్ క్రోమాటిడ్స్ అంటాం. సిస్టర్ క్రోమాటిడ్స్. ఇలాంటి క్రోమోజోమ్స్ ఎన్ని డిఎన్ఏ మాలిక్యూల్స్ ఉంటే అన్ని డిఎన్ఏ మాలిక్యూల్స్ దానికి తగ్గట్టుగా సిస్టర్ క్రోమాటిడ్స్ ఫామ్ అవుతాయి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకి 23 క్రోమోజోమ్స్ ఉంటాయి కదా, 23 పేర్స్ ఆఫ్ క్రోమోజోమ్స్, అవన్నీ ఇలా ఫామ్ అయిపోతాయి అనమాట. సిస్టర్ క్రోమాటిడ్స్తో పాటుగా అవన్నీ అటాచ్ అయిపోతాయి. అంటే ఇప్పుడు దీంట్లో ఎంత ఉంది, ఇది 4n స్టేజ్, 2n కాదు, ఇది 4n. సేమ్ కాపీస్. ఎందుకంటే ఇది సెల్ 2గా డివైడ్ అవుతుంది. ఒక కాపీ ఒక సెల్లోకి వెళ్ళిపోతే ఇంకో కాపీ వేరే సెల్లోకి వెళ్ళిపోవాలి. అలాగే లెంత్ వైజ్ మరి దీనికి తగ్గట్టుగా ఇదే అని ఎలా తెలుస్తుంది అంటే అకార్డింగ్ టు ద లెంత్కి తగ్గట్టుగా సేమ్ కాపీ సేమ్ నెంబర్ ఆఫ్ ఉన్న క్రోమాటిడ్స్ రెండు కూడా ఆ రెండు క్రోమాటిడ్స్ దగ్గరికి వచ్చి బైండ్ అవుతాయి. ఆ రెండింటిని బైండ్ చేసే సెంటర్ని ఏమంటామంటే సెంట్రోమియర్. సెంట్రోమియర్తో అవి రెండు కూడా సెంట్రోమియర్ కాదు, సెంట్రోజోమ్తో క్రోమాటిడ్స్ రెండు బైండ్ అయి ఉంటాయి. ఇది క్రోమోజోమ్ స్ట్రక్చర్. ఇలాంటి క్రోమోజోమ్స్ ఇక్కడ కనిపిస్తాయి మనకు ప్రోఫేజ్లో. అప్పటి వరకు మనకి న్యూక్లియస్లో ఉన్న డిఎన్ఏ మెటీరియల్ కనిపించదు. సాధారణంగా మనం సెల్ని అబ్జర్వ్ చేసినప్పుడు ఎలక్ట్రానిక్ మైక్రోస్కోప్లో కానీ లేదా నార్మల్ మైక్రోస్కోప్లో కానీ న్యూక్లియస్ అనేది థిక్ లేయర్తో ఉండి లోపల డిఎన్ఏ మెటీరియల్ బయటికి కనిపించకుండా ఉంటుంది. అలానే ఒకవేళ అది కనిపించిన థ్రెడ్లా ఉంటుంది, ఇలా అదొక డిఎన్ఏ మాలిక్యూల్లా ఉండదు, థ్రెడ్ లాగా ఇలా చిక్కులు పడిపోయి ఉంటుంది. డిఎన్ఏ అన్ని రకాల డిఎన్ఏస్ కలిసిపోయి ఉంటాయి. ఇలా ఇది ఒక డిఎన్ఏ షేప్ అని కానీ లేదంటే క్రోమాటిడ్ షేప్ అని కానీ ఉండదు. ఒక దారం పోగుని ఒక 10 మీటర్స్ దారాలని 2 మీటర్స్ చొప్పున కట్ చేసి 5 దారపు ముక్కల్ని కూడా కలిపి ఇలా కలిపి ఇలా వేసేస్తే ఎలా ఉంటుందో న్యూక్లియస్లో డిఎన్ఏ మెటీరియల్ అలా ఉంటుంది. ఒక షేప్ కానీ ఒక స్ట్రక్చర్ కానీ ఏమీ లేకుండా ఇలా ఉంటుంది అనమాట, దారపు పోగులాగా. అది ప్రోఫేజ్కి వచ్చేటప్పటికి మెల్లిగా కండెన్స్ అయ్యి క్రోమాటిడ్గా ఫామ్ అవుతుంది. ఇలా ఫామ్ అవుతుంది క్రోమాటిడ్గా. ప్రోఫేజ్లో మనకు నార్మల్ మైక్రోస్కోప్లో కూడా క్రోమాటిడ్ క్లియర్గా కనిపిస్తుంది. ఎందుకంటే స్ట్రైన్ని తీసుకుని సేమ్ స్ట్రక్చర్ సేమ్ లెంత్ ఉన్న క్రోమాటిడ్ వచ్చి దీంతో బైండ్ అవుతుంది విత్ ద హెల్ప్ ఆఫ్ సెంట్రోజోమ్. దాన్ని మనం సిస్టర్ క్రోమాటిడ్స్ అంటాం. ఇలాంటి క్రోమోజోమ్స్ మనకు కనిపిస్తాయి ప్రోఫేజ్లో. అలానే న్యూక్లియర్ మెంబ్రెయిన్ మెల్లిగా డిజాల్వ్ అవుతుంది. న్యూక్లియర్ మెంబ్రెయిన్ని డిజాల్వ్ చేసే కొన్ని ఎంజైమ్స్ ఏవైతే ఉన్నాయో ఇంకా చాలు ప్రస్తుతానికి బయటికి రావాలని చెప్పేసి దీన్ని డిజాల్వ్ చేస్తుంది. న్యూక్లియర్ మెంబ్రెయిన్ డిజాల్వ్ చేస్తాయి. ఇంకేం జరుగుతున్నాయి, ఈ సెంట్రోమియర్స్ ఏవైతే ఉన్నాయో, సెంట్రోజోమ్ కాదు సెంట్రోమియర్స్, లేదంటే వీటిని కైనటోకోర్ అనుకుందాం. దీన్ని కైనటోకోర్ అనుకుందాం, అప్పుడు ఈజీగా అర్థమవుతుంది. కైనటోకోర్. ఈ సెంట్రోమియర్స్ ఏమవుతున్నాయంటే మూవ్ అవుతున్నాయి. అప్పటిదాకా ఒక ఇర్రెగ్యులర్ ఆర్డర్లో అక్కడ ఉన్నవి డిఫరెంట్ పోల్స్ వైపు మూవ్ అవుతున్నాయి. ఇలా 2 డిఫరెంట్ పోల్స్కి మూవ్ అవుతున్నాయి. ఇది ప్రోఫేజ్. మూవ్ అయ్యి 2 డిఫరెంట్ పోల్స్కి రీచ్ అవుతాయి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇది సెల్, న్యూక్లియస్. ఈ సెల్ కాసేపటికి ఏమైంది, సెల్ ఇంక్రీజ్ అయింది G1 ఫేజ్లో. న్యూక్లియస్ కూడా డబుల్ అయింది. దీనికి కావాల్సిన ఎంజైమ్స్ అన్నీ కూడా రిలీజ్ చేసుకున్నాయి. అన్ని ఎంజైమ్స్ అరేంజ్ అయి ఉన్నాయి. ఇది G1 ఫేజ్. ఓకే, ఇది G1 ఫేజ్. ఆ తర్వాత S ఫేజ్కి వచ్చేటప్పటికి న్యూక్లియర్ మెటీరియల్ డివైడ్ అవుతుంది. ఇది మెల్లిగా డివైడ్ అయ్యి 2 డాటర్ న్యూక్లియస్ని ఫామ్ చేస్తుంది. 2 డాటర్ న్యూక్లియస్ సింథటిక్ ఫేజ్ అయింది. సింథటిక్ ఫేజ్ అయిన తర్వాత ఇంకా కొన్ని కావాల్సిన ఎంజైమ్స్ని వాటిని కూడా ఇది ఫామ్ చేసుకుంది కాబట్టి ఇది G2 ఫేజ్. ఇది S ఫేజ్. ఇది G2 ఫేజ్. G2 ఫేజ్లో ఏమైంది, దీనికి కావాల్సిన ఇంకొంచెం న్యూక్లియర్ మెంబ్రెయిన్ అనేది ఇంకొంచెం పెద్దదవ్వడం, ఇంకా ఎన్లార్జ్ అవ్వడం, దాంట్లో ఉన్న ఈ 2 డిఎన్ఏస్కి డివైడ్ అవ్వడానికి తగ్గట్టుగా కావాల్సిన ఎంజైమ్స్ని వాటిని సమకూర్చుకోవడం. ఇది G2 ఫేజ్. ఈ తర్వాత వచ్చేసింది M ఫేజ్. M ఫేజ్లో ఫస్ట్ ఫేజ్ ఏంటి అంటే క్యారియోకైనసిస్లో ఫస్ట్ ప్రోఫేజ్. ప్రోఫేజ్లో ఏమైంది, సెంట్రియోల్స్ 2 డిఫరెంట్ పోల్స్కి వెళ్ళాయి.
టు డిఫరెంట్ పోల్స్కి వెళ్ళి అలానే క్రోమోజోమ్స్గా డిఎన్ఏ మెటీరియల్ అనేది క్రోమోజోమ్స్గా కండెన్స్ అయింది. 2 సిస్టర్ క్రోమాటిడ్స్ ఫామ్ అయ్యాయి. 2 సిస్టర్ క్రోమాటిడ్స్ అది ఫామ్ చేసింది. అలానే న్యూక్లియర్ మెంబ్రెయిన్ కూడా మెల్లిగా అది డిజాల్వ్ అయిపోయింది. న్యూక్లియర్ మెంబ్రెయిన్ మెల్లిగా డిజాల్వ్ అయిపోయింది. అది ప్రోఫేజ్ 1. నెక్స్ట్ ప్రోఫేజ్ అయిన తర్వాత మెటాఫేజ్. మెటాఫేజ్లో ఏం జరిగిందంటే ఈ చివరికి వెళ్ళిన సెంట్రోమర్స్ స్పిండిల్ ఫైబర్స్ని ఫామ్ చేశాయి. స్పిండిల్ ఫైబర్స్ని ఫామ్ చేసి ఈ కైనెటోకోర్స్ చెప్పాం కదా, ఇక్కడ కైనెటోకోర్స్ ఉంటాయని, కైనెటోకోర్స్కి అటాచ్ అయ్యాయి. కైనెటోకోర్స్ ఆఫ్ ద క్రోమోజోమ్. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక క్రోమోజోమ్ మాలిక్యూల్ అనుకుంటే దానికి అటాచ్ అయ్యాయి. అలానే ఇక్కడ కూడా ఈ రెండింటికి ఇలా ఫామ్ చేసి వాటిని అటాచ్ చేసాయి. ఇంకా ఎక్కువ క్రోమోజోమ్స్ ఉంటాయి. మనకి బోర్డుకి తగ్గట్టుగా అర్థం అవడం కోసం ఓన్లీ 2 వేసాను. కాసేపటికి ఏమవుతుందంటే మెటాఫేజ్ ప్లేట్ ఫామ్ అవుతుంది. మెటాఫేజ్ ప్లేట్ ఎలా? సెల్లో కరెక్ట్గా సెంటర్లో క్రోమోజోమ్స్ అనేవి వస్తాయి. కరెక్ట్గా సెంటర్లో ఇది కైనెటోకోర్తో స్పిండిల్ ఫైబర్స్ అటాచ్ అయి ఉన్నాయి. ఇది స్పిండిల్ ఫైబర్స్ని ఫామ్ చేసిన మైక్రోట్యూబ్యూల్స్ని ఫామ్ చేసిన సెంట్రియోల్. సేమ్ ఇటువైపు కూడా ఇంకో సెంట్రియోల్ ఉంటుంది కదా, 2 సెంట్రియోల్స్ 2 పోల్స్కి రీచ్ అయ్యాయి. ఈ సెంటర్లో ఒక ప్లేట్ ఫామ్ అవుతుంది. దీన్ని మెటాఫేజ్ ప్లేట్ అంటాం. మెటాఫేజ్ ప్లేట్ ఫామ్ అయిన తర్వాత మెటాఫేజ్ దీంతో ఎండ్ అవుతుంది. సో ఇవి 2 మెటాఫేజ్లోకి వస్తాయి. మెయిన్గా ఇది మెటాఫేజ్. యాక్చువల్లీ మనకి సెల్ సైకిల్లో అది చెప్పదు. పైకి వచ్చేసి నౌ ప్రోఫేజ్ అని చెప్పి మళ్ళీ లోపలికి వెళ్ళి మళ్ళీ బయటకు వచ్చి ఇట్ ఈస్ మెటాఫేజ్ అని చెప్పి ఒక బోర్డు చూపించి లోపలికి వెళ్ళడం ఇలాంటిది ఏమి ఉండదు. మనకు తగ్గట్టుగా మనకు అర్థం అవడం కోసం మనం దీన్ని డివైడ్ చేసాం. ఫస్ట్ ఇది G1 ఫేజ్లో ఉంటుంది, తర్వాత S ఫేజ్, తర్వాత G2 ఫేజ్, ఆ తర్వాత మైటోసిస్లో క్యారియోకైనసిస్లో ఉండే స్టేజెస్ ఇవి అని చెప్పేసి మనకు అర్థం అవడం కోసం మనం డివైడ్ చేసుకున్నాం. కానీ ఇవి వెంటనే సైమల్టేనియస్గా జరుగుతూ ఉంటాయి అన్నమాట. పైగా ఇవి చాలా స్పీడ్గా జరుగుతాయి. ఇదంటే చాలా స్లోగా జరుగుతుంది, కానీ నియర్లీ కొన్ని డేస్ కూడా తీసుకుంటుంది ఒక్కొక్కసారి. ఇది ఒక్క సైకిల్ జరగడం కోసం ఇట్ టేక్స్ సమ్ డేస్ ఆల్సో. ఇది కొన్ని అవర్స్లో జరిగిపోతుంది, కొన్ని మినిట్స్లో జరిగిపోతుంది. మెటాఫేజ్ తర్వాత వచ్చేసి ఎనాఫేజ్లో సెంట్రియోల్స్ ఆర్ సెంట్రోమర్స్ పుల్ ద క్రోమాటిడ్స్ ఇంటూ దేర్ ఆపోజిట్ పోల్స్ వైపు. అవి 2 ఇవి ఉన్నాయి కదా, స్పిండిల్ ఫైబర్స్ పట్టుకొని తన వైపు లాగుతాయి అన్నమాట. ఎప్పుడైతే స్పిండిల్ ఫైబర్స్ పట్టుకుని తన వైపు లాగుతున్నాయో ఆటోమేటికల్లీ ఆ సిస్టర్ క్రోమాటిడ్స్ డివైడ్ అయిపోతాయి. సిస్టర్స్ని డివైడ్ చేస్తాను పాప. ఇది అంటే పెళ్ళిళ్ళు అయిపోయిన తర్వాత భర్తలు వచ్చారు కదా, ఆ భర్తలు లాగేస్తున్నారు అన్నమాట వీటిని. ఇలా ఇప్పుడు డివైడ్ అయిపోయాయి. సిస్టర్ క్రోమాటిడ్స్ 2 డివైడ్ అయిపోయాయి. అటువైపు ఒక పోల్ పట్టుకున్నాయి, ఇటువైపు ఒక పోల్ తీసుకుంటున్నాయి. ఎనాఫేజ్లో 2 డివైడ్ అయిపోతున్నాయి, అటు ఒకటి. ఎందుకంటే 2 సెల్స్గా ఫామ్ అవ్వాలి. ఇది దీంట్లోకి వెళ్ళిపోవాలి, ఇది దీంట్లోకి వెళ్ళిపోవాలి. ఇప్పటిదాకా 4N స్టేజ్లో ఉంది. మెల్లిమెల్లిగా ఇదొక 2N మారుతుందన్నమాట. సో క్యారియోకైనసిస్లో మెయిన్ ఏంటి అంటే ఎనాఫేజ్ పుల్లింగ్, రైస్ పుల్లింగ్ కాదు,
ఇదేంటి క్రోమాటిడ్ పుల్లింగ్ అనమాట. ఎనాఫేజ్ పుల్లింగ్ ఆఫ్ దీస్ క్రోమాటిడ్స్ టువర్డ్స్ ద పోల్స్ బై ద సెంట్రోమర్స్ విత్ ద హెల్ప్ ఆఫ్ స్పిండిల్ ఫైబర్స్. వీటిని స్పిండిల్ ఫైబర్స్ అంటాం. స్పిండిల్ ఫైబర్స్తో సెంట్రోమర్స్ అనేవి తన వైపు లాగేస్తున్నాయి. ఈ సిస్టర్ క్రోమాటిడ్స్ రెండు డివైడ్ అయిపోయి రెండు వైపులకి డివైడ్ అయిపోతున్నాయి. అండ్ దెన్ నెక్స్ట్ టీలోఫేజ్. డ్యూరింగ్ ద టీలోఫేజ్ వాట్ విల్ హ్యాపెన్, కంప్లీట్గా ఇవి తన వైపు రెండుగా లాగేసుకున్న తర్వాత న్యూక్లియర్ మెంబ్రేన్ ఫామ్ అవుతుంది అనమాట. అంటే ఇటువైపు ఒక క్రోమాటిడ్, ఇటువైపు ఒక క్రోమాటిడ్ వచ్చిన తర్వాత వీటి చుట్టూ న్యూక్లియర్ మెంబ్రేన్ ఫామ్ అవుతుంది. సైటోప్లాజం కూడా మెల్లిగా డివైడ్ అయింది. సెంట్రియోల్స్ కూడా అటు ఇటు వెళ్ళిపోయాయి. సైటోప్లాజం రెండుగా డివైడ్ అవుతూ స్టార్ట్ అయిందనమాట. మెల్లిగా ఇది ఒక బెల్ట్ని ఫామ్ చేస్తుంది. లోపల వైపు సెల్ లోపల ఒక ఇన్విజిబుల్ బెల్ట్లా కనిపిస్తుంది అనమాట. అంటే సెల్ అప్పటిదాకా రౌండ్గా ఇలా ఉన్నది మెల్లిగా ఇలా మారుతుంది. లోపల ఒక బెల్ట్, ఇలా లోపల ఒక బెల్ట్ ఫామ్ అయ్యి ఇది వేరు ఇది వేరు అని చెప్పేసి డివైడ్ చేస్తుంది. ఇది టీలోఫేజ్. ఇక్కడ దాకా మైటోసిస్ ఉంటుంది. ఇది క్యారియోకైనసిస్ అనమాట. ఎప్పుడైతే న్యూక్లియస్ డివైడ్ అయిపోయిందో, సైటోప్లాజం కూడా డివైడ్ అయిపోయిందో, మెల్లిగా ఒక బెల్ట్ అనేది ఫామ్ అయ్యి ఇక్కడ ఫామ్ అవుతుంది. మెల్లిమెల్లిగా ఇది ఏమవుతుందంటే 2 సెల్స్గా డివైడ్ అయిపోతుంది. ఇంకొక ఫేజ్ చేద్దాం. ఇలా ఇది ఒక దీని యొక్క సైటోప్లాజం, ఇది దీని సైటోప్లాజం. దీని న్యూక్లియస్ వేరేగా ఉంది, దీని న్యూక్లియస్ వేరేగా ఉంది. వేరు కాపురాలు పెట్టేసినట్టు అనమాట. ఎప్పుడైతే అలా డివైడ్ అయిపోయిందో ఈ మధ్యలో ఉండే లింక్ కూడా కట్ అయిపోతుంది. ఆ లింక్ కట్ అవ్వడాన్ని సైటోకైనసిస్ అంటాం. సెల్ కూడా రెండుగా డివైడ్ అయిపోతే దాన్ని సైటోకైనసిస్ అంటాం. సైటోకైనసిస్ అయిపోతే ఇలా 2 సెల్స్గా డివైడ్ అయిపోతుంది. ఏదైతే మళ్ళీ ఆ సెల్ మళ్ళీ డివిజన్లోకి ఎంటర్ అవుతుందో అది మళ్ళీ సెల్ సైకిల్ని కంప్లీట్ చేస్తుంది. ఇంటర్ఫేజ్, తర్వాత మైటోటిక్ ఫేజ్. మైటోటిక్ ఫేజ్లో మళ్ళీ ప్రోఫేజ్, మెటాఫేజ్, ఎనాఫేజ్ అండ్ టీలోఫేజ్. ఇది టీలోఫేజ్. ఏదైతే ఇంకా సెల్ సైకిల్లోకి పార్టిసిపేట్ చేయాలనుకోదు అది నెక్స్ట్ స్టేజ్లోకి వెళ్ళిపోతుంది. అది G0. గ్రోత్ ఏం లేదనమాట. G0 ఫేజ్, గ్రోత్ 0 అనమాట దీంట్లో. సో దిస్ ఈజ్ అబౌట్ ద సెల్ సైకిల్. అండ్ దీనికి సంబంధించిన క్లియర్ నోట్స్ని నా ఫేస్బుక్ అండ్ ఇన్స్టా అండ్ ఫేస్బుక్ పేజెస్లో ఒక నోట్స్ మీకు నేను అవైలబుల్గా పెడతాను. వీళ్ళతో ఒకసారి విజిట్ చేయండి. నా ఫేస్బుక్ పేజ్ ఆర్ ఇన్స్టా పేజ్ వచ్చేసి రాజేష్ బయాలజీ, Rajesh_biology. ఇంకా క్లియర్ లెసన్ కావాలనుకుంటే కనుక సెల్ సైకిల్ గురించి కానీ వేరే ఏదైనా డైజెస్టివ్ సిస్టమ్ కానీ రాజేష్ బయాలజీ యూట్యూబ్ ఛానల్ మీరు విజిట్ చేయొచ్చు. దాన్ని సబ్స్క్రైబ్ చేయండి. మీకు రాజేష్ బయాలజీలో రిమైనింగ్ లెసన్స్ ఏవైనా ఉన్నట్టయితే కనుక వాటి గురించి, అలానే దీనికి సంబంధించిన నోట్స్ మీకు నా ఇన్స్టా అండ్ ఫేస్బుక్ పేజ్లో కనిపిస్తుంది. వాటి యొక్క ఐడి కూడా Rajesh_biology. థ్యాంక్ యూ.